హలో. వెల్కమ్ టు గీతా సారాంశం. ఈ వీడియో దేని గురించంటే, నాకు మొత్తం ఈ ప్రెగ్నెన్సీలో జరిగిన బ్లడ్ టెస్ట్ గురించి అండ్ ఆల్సో యూరిన్ టెస్ట్ అండ్ బ్లడ్ టెస్ట్ అండ్ ఆల్సో నాకిచ్చిన ప్రిస్క్రైబ్ చేసిన ఇంజెక్షన్స్ గురించి. సో, మెడిసిన్స్ అంటే కామనే అందరికీ ఒకేలాగే ఇస్తారు. బట్ నాకేమి దేనివల్ల ఏమి ఇంజెక్షన్స్ అనేవి నాకు ఇచ్చారనేది కూడా నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నా. ఇది 2 డేస్ నుంచి ప్లాన్ చేస్తున్నా. బట్ కొంచెం హెల్త్ డిస్టర్బ్ అయ్యి చేయలేకపోయాను. అండ్ ఆల్సో ఏంటంటే వన్స్ 36 వీక్స్ క్రాస్ అయ్యాక ఎప్పుడైనా ఉండొచ్చు, మన చేతిలో ఉండదు. సో, ఈ లోపల నేను వీడియోస్ చేయాలనుకున్నా కూడా చేయొచ్చు అనే ఉద్దేశము. ఇంకోటేంటంటే ఎందుకో సడెన్‌గా తెలీదు, ఎనర్జీ, మూడ్ అంతా కూడా డ్రాప్ అవుతుంది. సో, కొంచెం యాక్టివ్ అవ్వాలి. ఇవన్నీ రీకలెక్ట్ చేసుకుంటే నా ప్రెగ్నెన్సీ గురించి నేను రీకలెక్ట్ చేసుకొని హ్యాపీగా ఫీల్ అవుతాను. బేబీ గురించి ఆలోచిస్తూ మళ్ళీ అవన్నీ అని చెప్పి ఇప్పుడు చేస్తున్నాను. సో, ఫస్ట్ ఏంటంటే కన్ఫర్మేషన్ కోసం వెళ్ళాను అక్టోబర్ 1. ఆ రోజు నాకు ఇలాగంతా డాక్టర్ దగ్గర నా సింప్టమ్స్ అన్నీ చెప్పాక ఒక ఫస్ట్ బ్లడ్ టెస్ట్ చేశారు. అది బీటా హెచ్‌సీజీ లెవెల్స్, దాన్ని బట్టి హెచ్‌సీజీ లెవెల్స్ బట్టి కన్ఫర్మ్ చేశారు. ఇంకోటేంటంటే అవి ఏ లెవెల్‌లో ఉన్నాయి అనే దాని మీద కూడా వీక్స్ కాలిక్యులేషన్ ఉంటుందంట. అంటే నేను సెర్చ్ చేసినప్పుడు నాకు తెలిసింది. వీక్స్ కాలిక్యులేషన్ ఉంటుంది. బట్ దాన్ని బేస్ చేసుకునే వీక్స్ చెప్పాలని లేదు. ఎందుకంటే అవి తక్కువ ఉండొచ్చు. ఆ టైంకి ఉండాల్సిన దానికన్నా తక్కువ ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు. సో, నాకు బీటా హెచ్‌సీజీ లెవెల్స్ కోసం అని చెప్పి బ్లడ్ టెస్ట్ చేశారు. కన్ఫర్మ్ చేశారు. బట్ నాకు అప్పటికి ఏ వీక్ అనేది తెలీదు. సో, ఆహ్, ఏంటంటే ప్రొజెస్ట్రాన్ సజెస్ట్ చేశారు అప్పుడు నాకు. ప్రిస్క్రైబ్ చేశారు. అండ్ ఆల్సో ఫాలిక్ యాసిడ్ ఇవి స్టార్ట్ చేయించారు. తర్వాత నేను మళ్ళీ ఇక్కడ అపోలోకెళ్ళాను. ఆహ్, అప్పుడు ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ జరిగింది కదా! సో, ఆ రోజు చెప్పారు లైక్ నెక్స్ట్ విజిట్ లోపల ఆహ్, పలానా బ్లడ్ టెస్ట్ చేయాలని. బ్లడ్ టెస్ట్ నాకు 22 నవంబర్ 22 అంటే అది ఆల్మోస్ట్ 12 వీక్స్ టైమ్. ఇదేంటి అంటే మొత్తం యాంటీనటల్ ప్రొఫైల్స్ అని చెప్పి 3 ప్రొఫైల్స్ ఉంటాయి. 3 టైమ్స్ చేయించాలి. ఇది నాకు ఫస్ట్ 12 వీక్స్ అప్పుడు చెప్పింది. దీంట్లో ఏమేమి ఉన్నాయో నేను కొన్ని చెప్తున్నాను. బ్లడ్ గ్రూప్, హిమోగ్లోబిన్ పర్సెంటేజ్, ప్లేట్లెట్ కౌంట్స్ అండ్ ఆర్‌బీఎస్, ఎఫ్‌బీఎస్, హెచ్ఐవి టెస్ట్, థైరాయిడ్ టెస్ట్, ఇంకా యూరిన్ రొటీన్ అండ్ రుబెల్లా ఇలా ఉన్నాయన్నమాట. సో, కొన్ని నాకు తెలుసు ఇందులో. అంటే అందరికీ జనరల్‌గా తెలిసిందే బ్లడ్ గ్రూప్ అని, హిమోగ్లోబిన్ అవన్నీ, థైరాయిడ్ ఇవంతా. కొన్ని మనకు తెలీదు. లైక్ ఇవన్నీ గూడా నాకప్పుడు నార్మలే వచ్చాయి. సో, ఇది 12 వీక్స్ అప్పుడు ఫస్ట్‌ది జరిగిందనమాట. ఆ తర్వాత నాకు మళ్ళీ నేను ఈ బ్లడ్ రిపోర్ట్స్ అన్నీ తీసుకొని అండ్ ఎన్‌టీఎన్‌బీ స్కాన్ రిపోర్ట్స్ తీసుకొని నవంబర్ 28 ఎళ్ళాను. వెళ్ళినప్పుడు నాకు డబుల్ మార్కర్ కానీ ఎన్ఐపీటీ అంటారు. మాక్సిమం అందరూ డబుల్ మార్కర్ చేసుకుంటారు. డబుల్ మార్కర్ టెస్ట్ జరిగింది. అది కూడా బ్లడ్ టెస్టే. సో, అదేంటంటే ఏమైనా డౌన్ సిండ్రోమ్స్ ఉన్నాయా? లైక్ బేబీకేమైనా ఏమైనా అంటే ఏమైనా చిన్న డిఫికల్టీస్ కానీ, ఏమైనా రిస్క్ ఫ్యాక్టర్స్ కానీ అండ్ లైక్ కొంతమంది మెంటల్లీ రిటార్డెడ్‌గా ఇలా ఉంటారు కదా! ఇలాంటివేమైనా ఉంటే మనకు ఇందులో డబుల్ మార్కర్ టెస్ట్ కానీ, ఎన్ఐపీటీ గాని చేస్తారు. సో, మేము డబుల్ మార్కర్ చూజ్ చేసుకున్నాము. డౌన్ సిండ్రోమ్స్ ఏమైనా ఉంటే తెలుస్తాయన్నమాట. అండ్ అదే రోజు నేను చెకప్‌కెళ్ళినప్పుడు చెప్పాను. లైక్ నాకు చాలా కాళ్ళు నొప్పి, బ్యాక్ పెయిన్ విపరీతంగా వస్తోంది అని. సో, అయితే విటమిన్ డి అండ్ విటమిన్ బి12 ఒకసారి చూద్దాము. ఆ డెఫిషియన్సీ ఉన్నా గూడా వస్తుందన్నారు. సో, విటమిన్ బి12 అండ్ విటమిన్ డికి నేను బ్లడ్ శాంపిల్స్ ఇచ్చేసి, డబుల్ మార్కర్ కూడా సేమ్ బ్లడ్ శాంపిల్స్ ఇచ్చేసి వచ్చాను. సో, డబుల్ మార్కర్ అంతా క్లియర్ ఉంది. నార్మల్ ఉంది. ఏమి డిఫికల్టీస్ ఏం లేదని చెప్పారు. బి12, డి విటమిన్‌కొచ్చేసరికి నాకు చాలా తక్కువుంది. విటమిన్ డి అండ్ విటమిన్ బి12 చాలా తక్కువుంది. సో, దీనికోసం అని చెప్పి విటమిన్ డికి నాకు మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేశారు. ఫస్ట్ ఒక 10 వీక్స్ ఏమో వీక్లీ వన్స్ వేసుకోమన్నారు. 10 టాబ్లెట్స్ అలా కంప్లీట్ అయ్యాక మంత్లీ వన్స్ వేసుకోమన్నారు. అండ్ బి12 కోసం వస్తే వీక్లీ ట్వైస్ ఇంజెక్షన్స్ ప్రిస్క్రైబ్ చేశారు. అవి ఆల్మోస్ట్ 5 అలాగా చెప్పారనమాట. సో, అప్పుడు నేను గుంటకల్‌లో ఉన్నాను. వీక్లీ ట్వైస్ వెళ్లి వేయించుకునేదాన్ని. ఇంకా తర్వాత ఆహ్, దీనికోసం వెళ్ళాం కదా! సర్వైకల్ స్టిచెస్ కోసం వెళ్ళాం కదా! కొంచెం చెప్పాను లైక్ వైట్ డిశ్చార్జ్ చాలా ఎక్కువుంది అండ్ లైట్ ఇచ్చింగ్ అనిపిస్తోంది అని. సో, అప్పుడు వెజైనల్ స్వాబ్ కలెక్ట్ చేసుకున్నారు. ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా ఇలా అని చెప్పి చూడ్డానికని చెప్పి. అండ్ అప్పుడే నాకు స్కానింగ్‌లో ఒక చిన్న డౌట్ మెన్షన్ చేశారని చెప్పా కదా! లైక్ నాజల్ బోన్ దగ్గర అండ్ ఫోర్‌హెడ్ దగ్గర ఏదో చిన్నగా అనిపిస్తోంది అని. సో, దానికోసం ఎన్ఐపీటీ టెస్ట్ అనేది ఇచ్చారు. సో, డబుల్ మార్కర్‌లో ఏంటంటే మనకు ఆల్మోస్ట్ లైక్ 85-90% తెలిసిపోతుంది. ఏమన్నా డిఫరెన్సెస్ ఉంటే. అదే ఎన్ఐపీటీ అయితే లైక్ 98-99% మనకు తెలిసిపోతుందనమాట. అక్కడ గూడా ఏమన్నా డౌట్స్ ఉంటే అమ్నియోటిక్ ఫ్లూయిడ్ తీసుకొని దాన్ని టెస్ట్ చేస్తారు. అక్కడ చాలా యాక్యురసీ తెలుస్తుందంట.
సో, ఎన్ఐపిటి టెస్ట్‌కి కూడా నాకప్పుడు బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారు. ఈ వెజైనల్ స్వాబ్ దాంట్లో ఏంటంటే, చిన్న బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉంది అని చెప్పి వచ్చింది. అక్కడ ఈ ఇన్ఫెక్షన్స్ చూసే ఇవి ఉంటారు కదా! డాక్టర్ ఉంటారు కదా! సో, ఆయనకి రెఫర్ చేశారు డాక్టర్. ఈ రిపోర్ట్స్ తీసుకొనెళ్తే ఆయనన్నారు, "ప్రెగ్నెన్సీ వల్ల ఇప్పుడు మెడిసిన్స్ ఏం ప్రిస్క్రైబ్ చేయట్లేదు. ఎనీవే దానికోసం అని చెప్పి ఆల్రెడీ నాకు సర్వైకల్ స్టిచెస్ పడ్డాక యాంటీబయోటిక్స్ ఇంకా ఇచ్చారనమాట. కొన్ని టాబ్లెట్స్ ప్రిస్క్రైబ్ చేశారు మెడిసిన్స్. సో, ఈ మెడిసిన్స్ వాడితే సరిపోతుంది. ఇప్పుడు ఇన్‌కేస్ ప్రెగ్నెంట్ కాకపోతే దానికి నేను ప్రిస్క్రైబ్ చేసేవాడిని. బట్ ఇప్పుడు ప్రెగ్నెన్సీలో వద్దు అని చెప్పి బేబీకేమైనా ఎఫెక్ట్ చేయొచ్చు అని చెప్పి ఆయన ప్రిస్క్రైబ్ ఏం చేయలేదు. ఆహ్, సో, అండ్ ఎన్ఐపిటి టెస్ట్ కూడా జరిగింది. అందులో కూడా అంతా నార్మల్ వచ్చింది. ఆల్రెడీ షేర్ చేశాను కదా! సో, ఎన్ఐపిటి టెస్ట్ జరిగింది కదా! అందులో అంతా నార్మల్ ఉంది. ఏమీ ఐ మీన్ డౌన్ సిండ్రోమ్స్ కానీ ఇంకా డిఫరెన్సెస్ ఏమీ లేదని వచ్చింది. అది. సో, నాకు ఫస్ట్ ఒకసారి అయిపోయింది కదా! ఇప్పుడు సెకండ్‌దొచ్చేసి నాకు ఫిబ్రవరి 22 జరిగిందనమాట. సెకండ్ ప్రొఫైల్‌ది. అప్పుడు 12 వీక్స్ అప్పుడు జరిగింది కదా! ఇది ఆల్మోస్ట్ 27 వీక్సా? ఇంచుమించు అప్పుడే జరిగింది. ఇందులో ఏంటంటే మళ్ళీ సేమ్ హిమోగ్లోబిన్ అండ్ జీసీటీ ఇక్కడేంటంటే డయాబెటిస్ ఏమైనా ఉందా? కొంతమందికి ప్రెగ్నెన్సీ వల్ల ప్రెగ్నెన్సీలో వస్తుందనమాట. ప్రెగ్నెన్సీ డయాబెటిస్ అనేది అప్పుడు వస్తుంది. వచ్చి అందులోనే పోతుంది కొంతమందికి. సో, అది చేశారు. ఇదేంటంటే ఎంప్టీ స్టమక్ ప్లస్ మళ్ళీ బ్రేక్‌ఫాస్ట్ చేశాక ఇంత టైం తీసుకొని ఎగ్జాక్ట్‌గా మళ్ళీ అలాగా చేశారు. సో, అంతా బానే ఉంది. యూరిన్ రొటీన్ ఇంకా మళ్ళీ విటమిన్ డి అండ్ విటమిన్ బి12 అప్పుడంతా మెడిసిన్స్ వాడి ఇంజెక్షన్స్ అన్నీ తీసుకున్నారు. ఇంకొకసారి అది కూడా చేశారు టెస్ట్. ఇంకా యూరిన్ రొటీన్ మామూలే. సో, ఇవన్నీ కూడా నార్మల్ వచ్చాయి. అండ్ ఇంకొకటేంటంటే నాకు సడెన్‌గా బాడీ అంతా కొంచెం ఇచ్చింగ్స్ అలా ఇలా వస్తుండే కొద్ది రోజులు. అది చెప్పాననమాట. మేబీ నాకు ఫుడ్ వల్ల వచ్చిందా లేకపోతే ఏమో తెలీదు. అంతా హోమ్ ఫుడే బయట ఫుడ్ ఏం తినలేదు. బట్ ఇలా చెప్పాము. చెప్పినందుకు ఎల్ఎఫ్‌టి అంటే లివర్ ఫంక్షనల్ టెస్ట్ ఇచ్చారనమాట. అది కూడా అంతా నార్మల్ ఉంది. ఏం లేదు. సో, కొన్ని రోజులకి ఎలాగో ఆ ఇచ్చింగ్స్ అన్నీ కూడా తగ్గిపోయాయి. మళ్ళీ అప్పుడొకసారి స్వాబ్ టెస్ట్ ఇచ్చారు కదా! సో, ఇన్ఫెక్షన్ ఉందని చెప్పి. మళ్ళీ మార్చ్ 20థ్ అలా వెళ్ళినప్పుడు మళ్ళీ ఒకసారి కలెక్ట్ చేశారు. సో, అప్పటికి అది కూడా తగ్గిపోయింది ఇన్ఫెక్షన్ అంతా. ఇది అనమాట నాకు జరిగినవి. ఇప్పుడు ఇంకోటేంటంటే సో, ఇప్పుడు యాంటీనటల్ ప్రొఫైల్ టెస్ట్ మళ్ళీ లాస్ట్ ఇప్పుడు ఇంకా 36 నాది క్రాస్ అయింది. సో, ఇప్పుడు ఇచ్చారు. సెకండ్‌దొచ్చేసి ఆల్మోస్ట్ చెప్పా కదా! 26 ఆ టైంకి అయిందని చెప్పి. సో, యాహ్! యాంటీనటల్ ఇప్పుడు మళ్ళీ ఇచ్చారు. సో, అదొకటి ఉంది టెస్ట్ చేయించుకోవడానికి. అది ఇప్పుడు ఇంకా లాస్ట్ చెకప్ ఐ మీన్ నెక్స్ట్ చెకప్ లోపల అది కూడా బ్లడ్ శాంపిల్స్ ఇవ్వాలి. సో, ఇదనమాట మొత్తం బ్లడ్ టెస్ట్ గురించి. అండ్ నాకిచ్చిన ఇంజెక్షన్స్ గురించి వస్తే ఫస్ట్ అప్పుడొకసారి స్పాటింగ్స్ కనిపించాయని చెప్పా కదా! దానికోసం అని చెప్పి అప్పుడు ప్రొజెస్ట్రాన్ ఇంజెక్షన్స్ ఇచ్చారు. అది ఏంటంటే మిస్‌క్యారేజ్ అవ్వకుండా ఉండడానికి అండ్ ప్రొజెస్ట్రాన్ మెడిసిన్ రూపంలో కూడా తీసుకున్నాను 3 మంత్స్. అండ్ ఆల్సో మిస్‌క్యారేజ్ అవ్వకుండా అప్పుడు ఇంజెక్షన్స్ ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ సర్వైకల్ స్టిచెస్ అప్పుడు కూడా నాకు ఇచ్చారు. అవి చాలా రోజులే కంటిన్యూ చేశాను నేను. ఈజీగా ఒక 10 ఇంజెక్షన్స్ ఏమో తీసుకున్నాను. ఇది కాకుండా మనకు ఏమీ ఫ్లూస్ రాకుండా ఫీవర్స్ అలా ఏమీ రాకుండా ఫ్లూస్ రాకుండా కూడా ఒకటి ఇస్తారు ఇంజెక్షన్. నాకు అది ఎప్పుడెప్పుడు ఏది అనేది కొంచెం మర్చిపోయాను. బట్ అది ఒకసారి ఇస్తారు. అండ్ టెటనస్ కూడా 2 డోస్ ఇస్తారనమాట. నాకు అలాగా డిసెంబర్‌లో ఇచ్చారు. అండ్ తర్వాత రీసెంట్‌గా ఏప్రిల్‌లో ఇచ్చారు. సో, టెటనస్ అలాగా 2 డోసెస్ ఉంటాయి. అండ్ అగైన్ ఈ ప్రొజెస్ట్రాన్ కాకుండా బి12 ఆల్రెడీ చెప్పా కదా! నాకు డెఫిషియన్సీ ఉంటే బి12 అవి ఒక ఇంజెక్షన్స్ పడ్డాయి. అండ్ ఆల్సో ఇంకా సర్వైకల్ స్టిచెస్ అప్పుడు కొంచెం స్టెరాయిడ్స్ అండ్ ప్రొజెస్ట్రాన్ ఇంజెక్షన్స్ ఇవి పడ్డాయన్నమాట. సో, ఇంకా మెడిసిన్స్ అయితే కామన్ థర్డ్ మంత్ ఐ మీన్ ఫాలిక్ యాసిడ్ అండ్ ప్రొజెస్ట్రాన్ ఆపేసాక ఇది ఐరన్, కాల్షియం, ఒమేగా 3 ఇవైతే కంటిన్యూగా వేసుకుంటున్నాను. ఇవి నాకు జరిగిన బ్లడ్ టెస్ట్ అండ్ యూరిన్ రొటీన్స్. సో, ఇంకొక బ్లడ్ టెస్ట్ ఉంది. అది చేసుకొని నెక్స్ట్ చెకప్‌కి వెళ్ళాలి. దట్స్ ఇట్ అబౌట్ ద వీడియో. థాంక్స్ ఫర్ వాచింగ్ ఇట్. బాయ్.